హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో హెల్తీగా సూపర్ టేస్టీగా ఉండే కరివేపాకు ఎగ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది అనమాట. ఇప్పుడైతే సింపుల్గా ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా కరివేపాకు కారం ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఒక ½ టీ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇక్కడ ప్లేట్లో చూపించిన విధంగా దినుసులు తీసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే 1 టీ స్పూన్ వరకు మిరియాలు తీసుకోవాలన్నమాట. ఈ నాలుగిటిని ముందుగా బాగా దోరగా వేయించుకోవాలండి. ఆయిల్లో ఒక 2-3 నిమిషాలు టైం పడుతుంది. అది కూడా మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. మంచి సువాసన వస్తూ ఉంటుంది ఇవి వేగేటప్పుడు. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 10 వరకు ఎండుమిర్చి వేసుకోండి. ఎండుమిర్చి ఇలాగా డైరెక్ట్గా వేసుకుంటే బాగుంటుందండి. కరివేపాకు కారానికి డైరెక్ట్గా కారప్పొడి వాడకుండా ఇలా ఎండుమిర్చినే వాడండి. ఆ తర్వాత ఒక ½ టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకోండి. దీనివల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. దినుసులు ఎంత దూరగా వేయించుకుంటే కరివేపాకు కారం అంత టేస్టీగా వస్తుందండి. కాసేపటి తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు తెల్ల నువ్వులు వేసుకుంటున్నాము. దీనివల్ల ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. నువ్వులు వేసిన ఒక 10 సెకండ్స్కే మనము శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నటువంటి కరివేపాకుని ఒక 2 గుప్పెలు వేసుకోవాలన్నమాట. సుమారుగా ఒక 10 నుంచి 15 రెమ్మలు ఉంటాయండి ఇవి కరివేపాకు, 2 గుప్పెలు అనమాట. కరివేపాకు ఎక్కువే వేసుకోండి. ఆ తర్వాత కరివేపాకు కాస్త క్రిస్పీగా వేగుతుంది కదా, అప్పుడు మనం ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. లేదంటే కట్ చేసిన ఎండు కొబ్బరి ముక్కలు 1 టేబుల్ స్పూన్ వేసుకున్నా సరిపోతుందన్నమాట. ఇలా వేసిన తర్వాత ఇంకొక 2 నిమిషాలు వేపండి. కరివేపాకు బాగా క్రిస్పీగా వేగింది. ఇక స్టవ్ ఆపుకొని వీటిని బాగా చల్లారబెట్టుకోవాలండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలాగ మిక్సీ జార్లో వేసుకోండి. వీటితో పాటుగా రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి 1 టేబుల్ స్పూన్ వరకు, అలాగే ½ టీ స్పూన్ పసుపు, వెల్లుల్లి రెబ్బలు ఒక 10 వరకు వేసుకోండి, సరిపోతాయి. ఇక వేసి మనము కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి, మరి మెత్తగా కాకుండా. చూస్తారు కదా కరివేపాకు పొడి ఈ విధంగా ఉండాలి. పొడి ఉంటే చాలండి, మనకి 10 నిమిషాల్లో కరివేపాకు రైస్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఇదే ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా 2 నుంచి 3 కోడిగుడ్లను పగలగొట్టి వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 కోడిగుడ్లు తీసుకున్నానండి. నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి ఇంట్లో ఎంతమంది ఉంటున్నారో వాళ్ళని బట్టి మనం ఎగ్స్ అనేవి కాస్త ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇద్దరికి ప్రిపేర్ చేస్తాను, సో 2 ఎగ్స్ వేసాను అనమాట. వీటిని మనము బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట 2-3 నిమిషాల పాటు. మనం ఎగ్ బుజ్జి చేసుకునేటప్పుడు ఏ విధంగా చేస్తామో మరి అంత చిన్న పొడిగా కాకుండా కొంచెం పెద్ద ముక్కలుగా మనము ఫ్రై చేసుకోవాలి. ఇది వేగేటప్పుడే కొంచెం ఉప్పు కూడా వేసుకోండి, బాగుంటుంది. ఒక 2 నుంచి 3 నిమిషాలు వేపుకుంటే సరిపోతుందండి, చక్కగా ఫ్రై అయిపోతుంది. ఆ తర్వాత ఈ ఎగ్ మిక్స్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే రైస్ని మనం కుక్ చేసుకోవాలి కాబట్టి స్టవ్ మీద ఇలాంటి ఒక పెద్ద కడాయిని పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా పల్లీలను వేసి దోరగా వేయించుకోవాలన్నమాట. వీటిని మనం చివర్లో యాడ్ చేసుకుంటే ఆ క్రంచీనెస్ అనేది తగులుతూ చాలా బాగుంటుంది. సో పల్లీలు వేగిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ముందుగా పోపు దినుసులు వేసుకుందాము. మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. దినుసులు కాస్త ఎక్కువ ఉంటే తినేటప్పుడు పంటి కింద నగులుతూ చాలా బాగుంటుంది. దినుసులు బాగా వేగిన తర్వాత ఇందులోకి ముందుగానే ఉడికించి పెట్టుకున్నటువంటి రైస్ని వేసేసుకోవాలన్నమాట. అన్నాన్ని ఈ విధంగా ముందుగానే పొడిపొల్లాడే విధంగా ఉడికించి పెట్టుకోండి. మీరు బాస్మతి రైస్తోనే చేసుకోవచ్చు, లేదా నార్మల్ రైస్తోనే చేసుకోవచ్చు అండి. ఏ దాంతో చేసుకున్నా టేస్ట్ చాలా బాగుంటుంది. రైస్ వేసుకొని ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందులోకి తగినంత కరివేపాకు కారంని వేసుకోవాలన్నమాట. నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా వేస్తున్నాను అండి. నేను గ్రైండ్ చేసిన కరివేపాకు పొడి మొత్తం వేయట్లేదు, దాన్ని మనం అలాగే స్టోర్ చేసుకొని ఏదైనా ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అండి. కరివేపాకు కారం వేసిన తర్వాత ఇలాగ రైస్కి అంతా కూడా దాన్ని పట్టే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రైస్ బాగా వేడెక్కి ఆ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. ఇప్పుడు మనము ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి కోడిగుడ్డు మిశ్రమాన్ని అలాగే పల్లీలను వేసి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. అంతేనండి, మనకి ఇక్కడ కరివేపాకు ఎగ్ రైస్ రెడీ అయిపోయినట్లే. ఇక మనము ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లుకొని వేడిగా సర్వ్ చేసేసుకుందాము. కొంచెం పచ్చి ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. డైరెక్ట్గా తిన్నా బాగుంటుంది, ఏదైనా ఆనియన్ రైతాతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. పిల్లల లంచ్ బాక్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. వాళ్ళు ఈవినింగ్ వచ్చిన తర్వాత ఏదైనా స్నాక్ పెట్టాలన్నా కూడా ఇలా మిగిలిన అన్నంతో అప్పటికప్పుడు కరివేపాకు ఎగ్ రైస్ ప్రిపేర్ చేసి పెట్టండి. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు, వాళ్ళ ఫేవరెట్ రైస్ రెసిపీ అయిపోతుంది అనమాట. సో ఖచ్చితంగా నన్ను నమ్మి ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. ఈ రెసిపీ మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.